దసరా నవరాత్రి ఉత్సవాలు ముగిసిన తరువాత అమ్మవారిని నిమజ్జనం చేయడానికి ప్రజలందరూ ఏకమై అమ్మవారిని నిమజ్జనం చేసే కార్యక్రమాల్లో చాలామంది వెళ్తూ ఉంటారు. ఊరేగింపుతోటి వెళ్తూ ఉంటారు. అయితే ఇదే ఊరేగింపులో రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ జ్వరం వచ్చేలా చేశారు. వినాయకుని నిమజ్జనం రోజే రేవంత్ రెడ్డి గారికి ఒక 10 రోజుల పాటు నిద్ర పోనీయకుండా చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. సారే కావాలి కారే కావాలనుకుంటూ హైదరాబాద్ గల్లీ గల్లీన తెలంగాణ రాష్ట్రంలో ఊరు వాడ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సారే కావాలి కారే కావాలనుకుంటూ పాటలు వేసి బాగా వైరల్ చేయడం కూడా జరిగింది. అయితే అదేవిధంగా నవరాత్రి ఉత్సవాలు ముగిసిన తర్వాత అమ్మవారిని నిమజ్జనం చేసే కార్యక్రమంలో ఘనంగా తీసుకువెళ్తూ ఉంటే జనాలు కూడా సారే కావాలంటూ మళ్ళీ ఒక పాట వేయడం జరిగింది. పాట వేసి మరి ఎక్కడ ఇది తెలంగాణ సెక్రటేరియట్ ఆఫీస్ ముందుకు రాగానే ఇక సారే రావాలి కారే కావాలంటే పాటలు పెడతా ఉన్నారు. ఆ సెక్రటేరియట్ ముందు ఆఫీస్ ముందుకు రాగానే, ఎందుకంటే ఆ సెక్రటేరియట్ ఆఫీస్ని చూడగానే గుర్తొచ్చేది కేసీఆర్ గారు మాత్రమే. ఈరోజు ఎవ్వరు ఏ ఆనవాళ్ళు తుడిచినా తుడిచకున్నా తెలంగాణ రాష్ట్రంలో ఫ్లైఓవర్లు కానీ చెరువులు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏ పరంగా చూసుకున్నా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భరోసాగా నిలబడింది కేసీఆర్ ప్రభుత్వం. సో దాన్ని ఎవరు చెరపలేరు. అయితే ఈ పాటని వేయగానే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారో అది కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, చూద్దాం. వెనకాల ఉన్నది కేసీఆర్ గారి యొక్క ఆనవాళ్ళు. అది పటిష్టంగా బ్రహ్మాండంగా ఈ భారతదేశంలోనే గొప్ప గొప్ప చరిత్రలు చారిత్రాత్మక కట్టడాలు కూడా ఉన్నాయి. ఆ కట్టడాల గురించి ఈరోజు గడిచిపోయిన తరం గురించి మాట్లాడుకుంటాం మనం. నిజాం కాలం రాజులు గొప్పగా కొన్ని కట్టడాలు కట్టారు. అది భారతదేశంలోని చారిత్రాత్మకంగా నిలిచిపోయింది. ఇతర విదేశీయులు కూడా దాన్ని సందర్శించడానికి వచ్చే విధంగా భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటే విధంగా ఆ యొక్క కట్టడాలు మనం చూసాము. అదే కట్టడాన్ని నిజాం కాలంలోనే ఆగిపోయిన వ్యవహారాన్ని మళ్ళీ కేసీఆర్ గారు పాలనలో అతి పెద్దగా సెక్రటేరియట్ ఆఫీస్ని నిర్మించాడు. అసలు అక్కడ పోయి నిలబడితే కేసీఆర్ గారు ఆనవాళ్ళే పడతాయి చుట్టుపక్కల. అందుకని ఆడ రాగానే వినాయకుడి నిమజ్జనం రోజు ఏ విధంగా అయితే జరిగిందో యాజ్ ఇట్ ఈజ్ కూడా ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్గా నవరాత్రుల పూజలు అందుకున్న అమ్మవారిని కూడా నిమజ్జనం చేసే ఆ యొక్క ఘనంగా ఊరేగించుకుంటూ తీసుకెళ్తూ ఉంటే అక్కడ కూడా అదే పాట నెలకొల్పబడింది. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గానికి దసరా రోజు వెళ్తే అతనికి లేనిపోని తిట్లు, జనం తిరుగుబాట్లు. కానీ ఇక్కడ కేసీఆర్ గారు ఏం చేయకుండా ఆయన పాట మోత మోగిపోతుంది. మళ్ళీ సారే రావాలి కారే కావాలనుకుంటూ పండగ రోజు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రశాంతంగా నిద్రను పోనీయడం లేదు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. అంటే రేవంత్ రెడ్డి ఉండగా గత ప్రభుత్వ నాయకుడిని కోరడం ఇది అతి పెద్ద గొప్ప వైఫల్యం ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిది కూడా. ఎవ్వరు కూడా ఊహించలేము అంత గొప్పగా రేవంత్ రెడ్డి కుప్ప కూలిపోతుండు. కాంగ్రెస్ పార్టీ ఇట్లాగా కూలిపోయింది, ఇక రేవంత్ రెడ్డి ఎప్పుడో కూలిపోయిండు. ఇక ప్రభుత్వాన్ని దించే దిశగానే ఈరోజు పక్క రాష్ట్రాలతో కూడా సహాయం పొందేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిండు. రాష్ట్రం మొత్తం ప్రజలు తిరగబడేలా రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క జనం కూడా కేసీఆర్ గారు కంబ్యాక్ ఇస్తే బాగుంటుంది, కేసీఆర్ గారు ప్రజల కోసం బయటికి వచ్చి ఒక సభ పెడితే బాగుంటుంది, కేసీఆర్ గారు మాకు మరో ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఏదైనా సభ పెడితే బాగుంటుంది అనుకుంటూ కేసీఆర్ కంబ్యాక్ని కోరుకుంటారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. కానీ రేవంత్ రెడ్డి మాటని ఏ ఒక్కరు కూడా స్వాగతించేలా లేరు, ఏ ఒక్కరు కూడా. అయితే ఇక్కడ దీన్ని ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇది డబ్బులు ఇచ్చి చేపించుకుంటున్నారు అంటున్నారు. ఎవరైనా డబ్బులు ఇచ్చి చేయించుకుంటారో, ఒక్కరు చేయించుకుంటారు, ఇద్దరు చేయించుకుంటారు. కాంగ్రెస్ పార్టీ మీద గౌరవం ఉన్నోళ్ళు ఎవరైనా కేసీఆర్ పార్టీ వేసుకుంటాడా డబ్బులు ఇవ్వగానే? ఇది రేవంత్ రెడ్డి దుష్ప్రచారాలు చేసే కార్యక్రమాలు. ఆ సోషల్ మీడియా ప్రజల కష్టం మీద స్పందించుంటే అప్రిషియేట్ చేసేటోడిని. కానీ ఇట్లాంటి వాటి మీద రిటర్న్ పోస్టులు ఆ యొక్క వాల్యూస్ని దెబ్బతీసే ప్రయత్నాలు దిశగా ఇది చేస్తున్నారు తప్ప ఏం కాదు వీళ్ళతోటి అనేది ఇక్కడ క్లియర్ కట్గా అవపడుతుంది. ప్రజలు సారే రావాలి, కేసీఆర్ గారే బయటికి రావాలి, కారే కావాలనుకుంటూ వాళ్ళు కోరుకుంటున్నారు. బట్ ఈ రేవంత్ రెడ్డి నాకు వద్దు అనేటోళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అంటూ ఉన్నారు. మన వీడియోలో చాలాసార్లు వినిపించాను. ఎందరో మంది కాంగ్రెస్ కార్యకర్తలు అనవసరంగా ఓటేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కూడా చాలామంది మాట్లాడడం కూడా మీకు వినిపించాం. ఇంకా ఆ యొక్క రోజు రాబోతుంది, దగ్గరలోనే ఉంది.
రేవంత్ రెడ్డి ఊహించని విధంగా డౌన్ ఫాల్ అయిపోతాడు చూడండి.